చీకటేసిన సిక్కుముడలను విప్పుకొని వెలుగు వంపిన పూల దుప్పటి కప్పుకొని కొనకొండల మీద మునివేళ్లను మోపి నింగి నుంచి జారి నేలపైకి వాలి నోరారణ విన బుద్ధదేవుని మొట్టమొదట గిరిజన జాతులు బుద్ధ భగవానుడు, తర్వాత జైనంలో హరితీదేవి, తర్వాత ఆ యొక్క ప్రభావంగా వచ్చిన ఈ తల్లి బతకాలని చెప్పి తర్వాత మన పురాణాల్లో ధర్మాంగుడు, తర్వాత అలాంటి అనేక ప్రతీకలతో వచ్చిన పండుగ భారతదేశంలోనే. ఇది పూలను పూజించే కల్చర్ గిరిజనుల తీర్చి పండుగ గిరిజనులది, తర్వాత బౌద్ధులది, తర్వాత జైనులది, తర్వాత మన దేశంలోని అనేక వారసత్వాల నుంచి ఇక్కడ వచ్చి ఈ పండుగ ఉన్నది. పితృదేవతల కంటే ముందు మాతృదేవతల పండుగ, తర్వాత పురుష సమాజం వచ్చిన తర్వాత పెద్దరాంశ పితృలకు మార్చేస్తున్నారు. అది ఈ పండుగకు ఉన్న చరిత్ర. అవన్నీ వాటి వివాదాల్లోకి పోతూ చాలా గొప్ప పండుగ. నేను బతుకమ్మ మీద దాదాపు ఒక 10-20 పాటలు రాసినా నాకేం యాదికొండ జిల్లేలం మా టీవీ కోసం వీళ్ళ కోసం నిన్న కూడా ఏదో పాట టూరిజం వాళ్ళు ప్రోమో వచ్చింది. నేను రాస్తా కానీ నాకు యాదికొండదు. ఒకసారి మంగిలివాడిది కుమ్మారెమ్మ కొండ కోనవానగట్టు తానాలు ఆడే వాన జల్లుడు రాలే పూల తేన గాలిలోన తేలి తుమ్మెదలే కోలాటాలు వాడిను. ఇట్లా చాలా పాటలు ఉంటాయి. ఈ పాటలన్నీ పాడి రాత్రిపూట ఇంత మంచిగా మీరు వచ్చి కూర్చొని ఒకరు, ఎందుకంటే పూలను చూస్తేనే మనిషి పువ్వులాగా మారాలి. మా నాయన చెప్తున్నది, నువ్వేం కవి అయితేంది, గివి అయితేంది, రాజు అయితేంది, ఏదైతే మనిషి పువ్వులాక రావాలి, పువ్వులాక పోవాలి పైకి అన్నాడు. పువ్వులాగా ఉండాలి మనసు కానీ మనిషి కానీ. ఎవరికి ఏ రకమో భారం కాకుండా ఏ రకంగా బుద్ధ భగవానుడి యొక్క రూపం పువ్వులాగానే ఉంటుంది. వర్ధమాన మహారుని రూపం పువ్వులాగా ఉంటుంది. పార్వతీదేవి శివుని యొక్క రూపం పువ్వులాగానే ఉంటుంది. ఆ ఆల్వార్ల వాళ్ళ రూపం పువ్వులాగానే ఉంటుంది. అక్కమాదేవి రూపం, అల్లమాప్రభు రూపం. ఈ దేశంలో మహోన్నతమైన వరకు ఆ కాకతీయుల కాలంలో ఉన్న జైన సాంప్రదాయాలు కానీ అంత ముందున్న సాంప్రదాయాలని ఒక పూలను పూజించే మనిషి ఏమన్నా కానీ ప్రపంచం అంతా ట్రంప్ లాగా ఉండదు, పూలలాగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. వాడి ముఖం చూస్తే నాకు ఈ భూమి మీద భారతదేశం ఎంత గొప్పది. నిజంగా భారతదేశం గొప్పదని మిగతా వాళ్ళు జాతీయ భావాలను అంటే నిజంగా భారతదేశం గొప్పది. ఇలాంటి పండుగలు ఉన్నందుకే కాదు, ఇలాంటి మనసున్న ఒక గాంధీ కానీ, అంబేద్కర్ కానీ, వివేకానందుడు కానీ, దయానందుడు కానీ, రామకృష్ణ పరమహంస కానీ, రమణ మహర్షి కానీ, అక్కమాదేవి కానీ, అల్లమాప్రభు కానీ, వరక విసిద్ధ మహాన్నత కాలోజు వరకు ఇలాంటి మనసున్న మనుషులు ఇక్కడ ఉన్నారు. ఏ అన్యాయం జరిగినా, ఏ తప్పు జరిగినా, ఎవరికి బాధ అయినా కాసింత కన్నీళ్లు పెట్టే లోకం భారతదేశాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకని వాడు నెతన్యాహు, ఈజిప్ట్, ఇజ్రాయిల్, పాలస్తీనా దాడి చేసి పసిపిల్లంటాడు అంటే బతుకమ్మలు వాడికి కరగదు. మనకి పూలను చూస్తే మన లోపల మనిషి లోపల లాలిత్యం, చిరునవ్వు, వర్ణములు, సాంద్రత, గంధములు, పున్నాగ, దృశన, గన్నేరు, పుంజరు, ఆకుపచ్చని లేత బొగరు, వాసన పూత, గుబురు గుబురుల కాతలు, గురువెందరు నిపోతలు, పరిమళ మొక్కలు, పల్లె బుక్కల, సుక్కలు, పూసిన మొగలి పాసలు అని అలాగా ఎంత జిల్లేడాకుల కిందేసి ఆ శైవ తత్వాన్ని, శివుని యొక్క తత్వాన్ని, గంగా తత్వాన్ని, నీటి తత్వాన్ని, నీళ్లను బిక్కేరులు బౌద్ధం అంటే నేను చెప్పే కొత్త మాట కాదు. బిక్కేరులు అంటే బిక్కులు నడిసే ఏరులు. బిక్కేరులు బృహద్దమ్మ అంటే ఆ దమ్మ పథంలో ఉన్న దయాన్వితమైన మార్గం బౌద్ధానికి. ఈ తెలంగాణ నేల పాదు గుర్తుపెట్టుకోండి. వీరవాడి తీగవారే సందమామా, నారుమాడి నవ్వులు రే సందమామ, తంగెడు పువ్వా. సూపర్. ఎంత మంచి కరెక్ట్ శుద్ధులు అన్నాడు. కరెక్ట్ అదే లెక్క. ఆయన అన్నాడు కాదు, అతను ఎవరో మహాకళాకారుడు సుక్క సత్తయ్య మిద్దెరాములు. సుక్క సత్యయ్య, మిద్దెరాముడు వాళ్ళ వారసత్వం ఉన్నవాడు ఉంటేనే తప్ప శారదగాండ్ల కథలు ఆ టైం ఉంటేనే తప్ప అట్లన్నారు. ఈ నేల గొప్పది. ఈ నేల మాలాంటి కవులం గొప్ప వాళ్ళమై తిరిగాడుతుంటే మనకు కృష్ణశాస్త్రి లాంటి, శ్రీశ్రీ లాంటి వాళ్ళ ప్రభావం నా మీద బలంగా ఉన్నా, నా మీద ఈ ఊరున్న యాచక బుడుగ సంఘాలు, కళాకారులు, శారదగాండ్లు, ఉప్పుస కళాకారులు, పీర్లోళ్ళు, యక్షగాన కళాకారులు, వేపూరు హనుమద్దాసులు, రాకమచల్ల వెంకటదాసులు, చెరిరాల భాగయ్య గారు, మీరు 1000 సంవత్సరాలు విశ్వవిద్యాలయం పరిశోధన చేసిన ఎలిగనంత వాగ్గేయకార సంపాదించిన నేల తెలంగాణ. గుర్తుపెట్టుకోండి. అలాంటి నేలలో ఉన్నందుకు
వాళ్ళ యొక్క జ్ఞానభిక్ష ఇప్పుడు ఆహా అంటే నిజంగా నీవు నాకు ప్రొఫెసర్ గుర్తుపెట్టుకో. సంగీతానికి ఎదరా పోయి సంగీతం అంటే అక్కడే ఉంటుంది. నేను వాడినప్పుడు ఆహా ఎంత అది ఒక బీజం, అది ఒక ఇప్పుడు మాత్ర మాత్ర అంటారు చూడు, మాత్రలు బీజం అని అంటారు. అది కరెక్ట్ గా నేను అన్నప్పుడు ఆహా అన్నాడు. తంగేడు పువ్వా తంగేడు పూల తల్లి బతుకమ్మ, తంగేడు పూల తల్లి బతుకమ్మ ఇప్పుడు రాసిన అది నాకు. పచ్చజొన్న పైట వేసే తుమ్మియాలో, పచ్చజొన్న పైట వేసే తుమ్మియాలో, పాలకంకి పిట్ట మేసే తున్నియాలు, పైరగాలి పడవ మీద తుమ్మియాలో, పాల పిట్ట శుభము తెచ్చే తుమ్మియాలో. ఇట్లా ఈ పాట ఉన్న మీకు నేను ఇక చాలా ఆనందంగా ఇట్లా కలిసి ఉండాలా. ఎప్పుడైనా బాధలు కొట్లాడుకోవాలి, తిట్టుకోవాలా. తెలంగాణ అంటే వేసినప్పుడు కొట్లాడు. అరే మాట్లాడుకు పొద్దున మా ఇంటికాడ పొద్దున్నే పంచాయతీలు అవుతాయి, మధ్యాహ్నం వరకు జర బాగుంటారు మాట్లాడకుండా, సాయంత్రం వరకు అయిపోయి ఒకటి. అది ఈ పండుగ గొప్పతనం అంటే కలిసి మెలిసి. తర్వాత మన తెలంగాణలో ఇది అతిశయోక్తి చెప్తలేను, మహిళా ఉద్యమాలకు లేని కొత్త పద్ధతి అంటే స్త్రీలను గౌరవించే పద్ధతి మొదటి నుంచి ఉన్నది. గుర్తుపెట్టుకోండి, స్త్రీలకు ఇక్కడ చాలా గౌరవం. కోస్తాంధ్ర ప్రాంతంలో మహిళా సంఘాలకు ఇక్కడ తేడంటే ఇక్కడ పురుషుల కంటే స్త్రీలకే తెలంగాణ నెల మొదటి నుంచి గౌరవం. సత్యం అది. కనుక వాళ్ళు ఆడుతుంటే మనం ఎంత ఎట్లంటే పాట ఉందండి. జారు సీగలేసుకొని నెత్తులాగా పోసుకొని, జారి సీగలేసుకొని ఆడేళ్ళు కోలాటం వెయ్యొచ్చిరి, అట్లా చుట్టుముట్టు మొగొళ్ళు చూడొచ్చిరి. నాకు పాట జానపదం అని కాదు, ఇంత శక్తి ఉంది. ఆడేళ్ళు కోలాటం మొగోళ్ళు ఈ పాట ఉంది. కాసిం గారు తెలుసు, మాకు మొత్తం సోదరుడు, ఆయన బాధ వచ్చింది. నెత్తులాగా పోసుకొని జారుసిగా, అవి ఎంత గొప్ప మాటలు ఇవి, మనకి పదాలు ఇవి. తెలుగు జారసిగా వేసుకొని ఆడోళ్ళు అంట బతుకమ్మ చుట్టూ కోలాటం వేస్తే చుట్టుముట్టు మొగోళ్ళు చూడొచ్చిరి అనే మాట చాలా గొప్ప మాట. ఇవాళ మనం ఏదో చూస్తున్నాం. ఇంకా వాళ్ళు పాడినాక ఇలాంటి పిలిచి నేను, ఎందుకంటే మళ్ళీ పరిమితులు దాటొద్దు, చాలా పాటలు రాస్తున్నా కానీ ఆదుకుంటలే ఒప్పలేక. నాకు గల్లీ చిన్నది చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, తల్లి చిన్నది గరీబోళ్ళ మరి కోరస్ పక్కన. గల్లీ చిన్నది గరీబో చేయబట్టకు మంచి ఉన్నది దాన్ని ఏమనకు. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో. గల్లీ చిన్నదే ఆ ఇళ్ళ కన్నా మేలురా, ఆ ఇళ్ళ కన్నా మేలురా, పలకునామ పండురా, అవి పాత రైలు డబ్బలోలే పడా ఉన్నవేందిరా. కలిగినొల్ల కాల నీల వరద మురుగు నీళ్లురా, కలిగినొల్ల కాల నీల వరద మురుగు నీళ్లురా, వీళ్ళ
నల్ల నల్ల పైపుతోని బియ్యమందుకుంటదో ఎత్తు మనిషి సుట్టమై కొత్త ఇంటికి ఎత్తు మనిషి సుట్టమై కొత్త ఇంటికొస్తరా పైన కడుప పనకు తగిలి నెత్తి మంచి మైకులు ఎత్తు మనిషి సుట్టమై కొత్త ఇంటికొస్తరా పైన కడుప పనకు తగిలి నెత్తి పప్పి గడుతుందో బెస్ట్ సాంప్రదల్లి ముగ్గులేయ సాన కోరికుంటది రంగు రంగు పూలు తెచ్చి అమ్మను బతుకమ్మను అందంగా అలంకరించే తపన ఉంటది అంత కోరికున్న సంపదల్ని ముగ్గులేయ సాన కోరికుంటది పుట్టమను దెత్తమంట పట్టము లేడుంటది పుట్టమను దెత్తమంట పట్టము లేడుంటది వెనకట ఉస్మానియా యూనివర్సిటీలో తాటి చెట్టంతా పుట్టలుండేటివట ఆ పుట్టలున్న తావులన్నీ ఎవడు ఎత్తుకెళ్ళి అడగరు తరువాతలిరుకు దగ్గర జరుపి కట్టుకుంటారా జర లావుగున్న కోడి పుందు దూర సంసగిస్తుందా వాళ్ళ ఇంటిలో ప్యానున్నది విమానపు మోతున్నది ఆ సప్పుడొచ్చే డొక్కు ప్యాను ఎప్పుడు ఊసి పడుతుందో వాళ్ళ చేతికి వాచుంటవి సెల్లులరిగి ఉంటవి చేతికి వాచుంటవి సెల్లులరిగి ఉంటవి టైమెంతని అడిగినప్పుడు తలలు తిరుగుతుంటాయి వాళ్ళ ఇంటిలో ప్యాన్ ఉంటది విమానపు మోతుంటది ఆ సప్పుడొచ్చే డొక్కు ప్యాను ఎప్పుడు ఊసి పడుతుందో వాళ్ళు ఉమ్మరాని కేగలేక ఏసి తెచ్చుకుంటారు అది ఏసి అని అంటే అది ఎవడో సెకండ్ హ్యాండ్ది చౌక ధరకు ఇస్తే తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అది వానకాలం మూల పొట్టుకు ఓలే నీళ్లు రాలుతుంటవి తిరుగుతున్న దోమలన్నీ ఏసీలకు పోతవి చెట్టు బిల్ల పెట్టిన అది బయటికి రాకుంటవి ఏది చూసినా పేదల బతుకులకి పందిరా ఈ ఎదుగుతున్న సంపదంతా ఏడిపోతదని అడిగితే అదే తల్లి బతుకమ్మకు అమ్మ శాంభవి దున్నా ఇద్దాసు స్తుతించే అమ్మ ఈశ్వరిని నాడు వీర బ్రహ్మమే పొగుడే వరక విసిద్దప్ప మన ధర్మపురి శేషప్ప ఏమి చెప్పానంట ఎవరు చెమట తీస్తారో వాళ్ళే దేవతలు రా ఎవరు చెమట ఎవరు చెమట తీస్తారో వాళ్ళే దేవతలు రా ఆ శబ్దసేను
పాలపిట్ట వలసం ఆ సద్దాసేను పాలపిట్ట ఈ పల్లె పడచులు వస్తే అవి పాటలు గడుతాయి ఈ ఘోరటం కన్న లాంటి కవిని పుట్టించిరా ఎవరు నేర్పిరంట ఆ సున్నాసేను సద్దాసేను తైరసేను ఆర్కసే రాగి కంకి పొడిపిల్లు గునిగలు ఎడిసలు బంతాకులు తుంగముస్త తూటి కూర తాటి తేగ ఇన్ని అయితే కవిత్వము అల్లుకుంటావు గాని ఎగిరే తరుగును నీవు ఎట్లా తెచ్చుకుంటావంటే ఊరిలో వెనుకటి తాతలు కొట్టిన డబ్బుల తరువులో ఈ తరువులకు ఏం కన్నా నేను నేర్చుకున్న తరువు అక్కడ పానం ఉంది ఇక్కడ అది కత్తి పెట్టిన గాని కలిసిన బంధము తెగదురా కడుపులో ఉంటది